బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఆకాష్ గారు, ఎస్ సార్, ఎస్ సార్. రొమాంటిక్ మూవీలో అంటే ఒక సాంగ్ లో పూరి సార్ అండ్ రామ్ గారు వచ్చారు. అలా డబుల్ స్మార్ట్ లో మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సాంగ్ లో కానీ చిన్న సీన్ లో? లేదు సార్, లేదు సార్. నాకు యాక్చువల్లీ చాలా మంది మొన్న ఒకసారి ఇప్పుడు అడిగారు డబుల్ స్మార్ట్ లేదన్న చిన్న రోల్ ఏం చేస్తున్నారా అని చెప్పి. లేదు సార్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ రోల్. అండ్ అంటే మీరేం చెప్పకూడదని ఏమన్నా? లేదు, అలా ఏం లేదు సార్, అలా ఏం లేదు. బేసిక్ గా ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే కొంచెం నేను ఏదైనా లైట్ హింట్ ఏమైనా ఇచ్చేవాడిని, బట్ అసలు అలాంటిది ఏం లేదు సార్. నేను సోలోగా నా సినిమాలు చేస్తున్నాను. సోషల్ మీడియాలో పూరి గారిది పేజ్ ఉంటుంది సార్. Yes. దాంట్లో మీది పిక్చర్ పెట్టి మూవీస్ సరిగ్గా రావట్లేదు, అడ్వెంచర్ మూవీస్ కి బాగా ఓటింగ్ పడింది మీది. అలా మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యాన్స్ కోరిక మేరకు? సార్ డెఫినెట్లీ సార్. అంటే అడ్వెంచర్ మూవీస్ అంటే మోర్ దెన్ ద విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్, దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ కావాలి. అది మనందరం సరెండర్ అయ్యే సబ్జెక్ట్ ఏదైనా దొరికినప్పుడు ఆ విజువల్స్ అన్ని ఇవన్నీ యాడ్ ఆన్స్. సో ఇప్పుడు హనుమాన్ కూడా ఎందుకు అలా ఏంటంటే దానికి స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉంది, లేకపోతే కార్తికేయుడు, వాటన్నిటికీ ఆ సబ్జెక్ట్ ఉండడం వల్ల అవి అంత పెద్ద సక్సెస్ అయ్యాయి. సో అలాంటిది వచ్చినప్పుడు డెఫినెట్గా చేస్తాను సార్. కమింగ్ మూవీస్ గురించి ఏమైనా అప్డేట్స్ ఏమైనా చెప్పొచ్చు కదా సార్? వెరీ సూన్ సార్, జస్ట్ అ లిటిల్ టైమ్. బ్యాక్ టు బ్యాక్ ఒక 2-3 ఫిల్మ్స్ వెంటనే అప్డేట్ ఇచ్చేస్తాను నేను. యాక్షన్ ఆర్ రొమాంటిక్? ఒకటి కంప్లీట్ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సార్, అండ్ ఇంకోటి ఒక యాక్షన్ ఫిల్మ్ ఒకటి ఉంది. రొమాంటిక్ మూవీస్ మళ్ళీ ఏం రావా? రొమాంటిక్ అంటే మీరు ఏ రొమాంటిక్ అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. అదే రొమాంటిక్ మూవీ టైప్, ఆ టైప్ రొమాన్స్? లేదు సార్, ఆ టైప్ కాదు. నైస్ లవ్ స్టోరీస్ అయితే మైండ్ లో ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.